కామారెడ్డి జిల్లా లింగంపేటలోని మెంగారంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. చిరుతపులి సంచారంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారి పక్క నుండి కూడా అటవీ ప్రాంతంలోకి వెళ్తుండగా చిరుతపులిని పోలీస్ సిబ్బంది ఫోటోలు తీశారు. ఇక ప్రస్తుతం చిరుతపులి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి సమయాల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, ప్రస్తుతం చిరుత సంబంధించినటువంటి అటవీ పట్టుకోవడానికి అటవీ అధికారులు ఏమైనా చర్యలు చేపట్టారా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? సాయిరాం, కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారము కలకలం రేపుతా ఉంది. గత కొన్ని రోజులుగా ఇటు కామారెడ్డి జిల్లాలోని చుక్కల్ నియోజకవర్గము, అదేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచారం చేస్తా ఉంది. అయితే ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ఇటు అటవీ శాఖ అధికారులకు గ్రామస్తులు కూడా వివరాలు ఇవ్వడం జరిగింది. అయితే నిన్న రాత్రి ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారి వద్ద చిరుతను అటు పోలీసులు ఫోటోలు తీశారు. అయితే ఫోటోలు తీసినటువంటి అది సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి పరిస్థితి. లింగంపేట మండలము మెంగారము అటవీ ప్రాంతంలో ఇక చిరుతపులి సంచారము స్థానికంగా అయితే కలకలం రేపుతా ఉంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలను ఇప్పటికే ఇటు అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు, కర్రల సాయంతోనే బయటికి రావాలని చెప్పేసి అటవీ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే గత కొన్ని రోజులుగా ఇటు ఎల్లారెడ్డి, అదేవిధంగా గాంధారి, చుక్కల్లోని ఇటు బిచ్చుకుంట, చుక్కల్ మండలాల్లో ఇటు చిరుత సంచారం కలకలం రేపుతా ఉంది. దీనికి సంబంధించి ఇటు అటవీ శాఖ అధికారులు బోన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక పాలముతులను కూడా గుర్తించే పనిలో ఉన్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటికి రావద్దని చెప్పేసి ఇటు పశువుల కాపర్లు, రైతులను కూడా కోరుతున్న పరిస్థితి. సాయిరాం. రాజేష్.